నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ దగ్గరకు చేరుకుంది. ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీటిని అందిస్తోంది సాగర్. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులుగా ఉంది. నీటి మట్టం 510 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్ కి చేరినట్టే. మరిన్ని వివరాలను నాగార్జున సాగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. సాగర్ ప్రాజెక్టులో మరొక 5 అడుగుల నీటి మట్టం తగ్గితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 515 అడుగులు ఉంది. మరొక 5 అడుగులు అంటే 510 అడుగులకు గనక నాగార్జున సాగర్ నీటి మట్టం చేరితే సాగునీటికి సంబంధించి నీటి విడుదలకు ఎలాంటి అవకాశం అయితే ఉండదు. 510 అడుగులు చేరిన తర్వాత కుడి ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలకు అవకాశం ఉండదు. సాగునీటికి నీటిని విడుదల చేసేందుకు అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం 515 అడుగుల వద్ద 140 టీఎంసీల సామర్థ్యంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం ఉంది. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే సీజన్ కంప్లీట్ అయింది. ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్ నుండి సాగునీటిని విడుదలకు సంబంధించి 2 గేట్ కుడి ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. ఇక ఈ సాగునీటికి సంబంధించి సాగునీరు అవసరం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న నీటి మట్టం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పచ్చు. గత ఏడాది ఇదే సమయానికి 508 అడుగుల వద్ద 129 టీఎంసీలే నీటిలో ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది 7 టీఎంసీల నీరు అధికంగా ఉంది. 7 టీఎంసీల నీళ్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న నీటి నిల్వ మాత్రం మే నాటికి ఏ విధంగా ఉంటుంది అంటే దిగువన డిమాండ్ ఉంది, తాగునీటికి సంబంధించిన డిమాండ్ ఉంది. జంట నగరాలకు తాగునీటి అవసరం పెరిగిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇది 510కి దిగితే మాత్రం సాగునీటికి విడుదలకు అవకాశం ఉండదు. ఇక 495 అడుగుల వరకు చేరితే ఇప్పుడున్న నీటి మట్టం ఈ జంట నగరాలకు నీటి సరఫరా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. గత ఏడాది కూడా చివరి 503 అడుగుల వరకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంది. అప్పుడు ఎమర్జెన్సీ మోటార్లను బిగించి నీటిని ఎత్తిపోయడం ద్వారా జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈసారి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిశాయి, కానీ సాగునీటికి ఎక్కువగా నీటిని వినియోగించుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలోనే డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో అంటే మేలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎమర్జెన్సీ మోటార్లు బిగించేందుకు కూడా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రస్తుతం నీటి మట్టం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ సకాలంలో వర్షాలు కురవకపోతే వానాకాలం ఆయకట్టు రైతుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.